పట్నం అడవిలను పుడితివే అడవి మైసమ్మ అరకట మీద కూసున్నవే కట్ట మైసమ్మ ఆకాశాల పుడితివే కర్రే పోషమ్మ అర పుట్టలను ఉడితివే పుట్ట మైసమ్మ పైనల్ల పాటల్ల గజ్జల్ల మోతల్ల శివ సత్తుల ఆటల్ల వచ్చినామె చూడే తల్లి ఎట్లల్ల పుట్లల్ల ఎక్కరాని కుట్లల్ల పులి బిడ్డై పుట్టినావే పులిమెర పోషమ్మ తల్లి ఘనమైన పూజల్ల గోపాల దర్శనమీయే అమ్మవారు చూడే వారే వవ్వారే వారే వవ్వ అరే కుంకుమ వన్నెల సీర వారే వవ్వారే వారే వవ్వ ఆ కుండలను పుడితివే కోడె నగుల దాన నువ్వు శివునాడి బిడ్డవే శివశక్తుల దాన ఆ వడ్లోల్ల బాడిశల నువ్వు ఒదిగినావా అరే మంత్రగాని తోలల మంటై మండినావా యాపాసి రేగట్టి యాపారైకే దొడిగి బొమ్మల సందుల బొట్టు బహుసక్కని నా తల్లి దయగల్ల నా తల్లి బయటికి నువ్వెళ్ళి దీవించే మా తల్లి అమ్మ కల్పావల్లి గావు కేకలు చూసి దర్శనమీయ తల్లి అమ్మవారు చూడే వారే వవ్వారే వారే వవ్వ అరే కుంకుమ వన్నెల సీర వారే వవ్వారే వారే వవ్వ అరే 60 పూల సీర వారే వవ్వారే వారే వవ్వ అరే కుదిరించి కట్టిందే వారే వవ్వారే వారే వవ్వ ఈరోజు మన కొత్తగూడెంలోని శ్రీమాత టెంపుల్లో బోనాలు ఘనంగా జరిగాయి. ఎలా జరిగాయి ఏంటి అని తెలుసుకోవడం కోసం మన కార్పొరేట్ గారితో మాట్లాడదాం. మండేత డివిజన్ కార్పొరేటర్ జల్లి శ్రీలక్ష్మిని. ఈరోజు రటరబస్తి గొల్లగూడెం యూత్ ఏంటి ఈ కార్యక్రమం నిర్వహించిన భూదేవి గారు, చంటి స్వామి గారు, ఇంకా తదితరులందరూ చాలా చాలా అంటే ఇంత ఘనంగా నేను అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్, కానీ చాలా బాగా జరిగింది. ఇలాగే ఈ యూత్లో ఉన్న హోష్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకన్నా డబుల్ చేయాలని ఆశిస్తున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ
సంతోషంగా నా బోనాలు నాకు వాసులకు నా నమస్కారాలు అందరికీ, చిన్నలకి పెద్దలకి అందరూ కూడా నాకు చాలా సహకరించారు. ఈ యొక్క ప్రోగ్రాం చేయడం నేను చాలా భయపడ్డాను, బాధపడ్డాను. చాలా రోజులు కూడా వారం 10 రోజులు టెన్షన్ పడ్డా. కానీ ఈ యొక్క కొత్తగూడెం ఏరియాలో ఈ రైటర్ బస్తీ గొల్లగూడెము పిల్లలు పెద్దలు అందరూ గడప గడపకి వెళితే వాళ్ళకు ఉన్న స్థాయిలో ఎంత ఇచ్చినా కానీ సంతోషంగా ఇచ్చి నాకు సహకరించారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పటి వరకు అన్నం నీళ్లు ముట్టుకోకుండా చాలా కష్టపడి ఎంత పాదయాత్ర చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు మీ అందరి తరఫున మీ అందరికీ చిన్నకి పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఇలాగే ఇంకా బాగా ఇప్పుడు నా 59 చేశాను. 3 బోనాల కానించి స్టార్ట్ చేసిన నేను ఒక ఆడ మనిషిని 3 బోనాల కానించి స్టార్ట్ చేసిన నేను ఇలా 59 బోనాల వరకు ఎదగలిగాను. ఇది నా ఒక్క గొప్పతనమే కాదు, ఈ యొక్క ఏరియాలో రైటర్ బస్తీ గొల్లగూడెం వాస్తవులు అందరూ కూడా నాకు సహకరించడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ కూడా నాకు సహకరించి చేయందించి పైసా రూపంగా వస్తువు రూపంగా అన్నీ నాకు సహకరించడం వల్ల ఇంత పెద్ద నేను అన్నదానం కానీ ఈ ప్రోగ్రాం చేయడానికి కానీ నేను ఒక ఆడ మనిషిని ఇంత చేసిందంటే ఇది నా గొప్పతనం కాదు. ఇంతమంది నాకు సహకరించడం వల్ల ఇంతమంది నాకు తోడుండటం వల్ల నేను చేయగలిగాను. కాబట్టి ఇంకా మళ్ళీ సంవత్సరం 108 బోనాలు చేయాలని నా ఒక కోరిక. మీ అందరి మధ్యలో నేను ఈరోజు చెప్పుకుంటున్నాను. ఇదే సహకారం మీ అందరి సహాయ సహకారం ఉంటే నేను 108 బోనాలు తీయగలన ధైర్యము నాకు వచ్చేసింది, నమ్మకం కూడా నాలో నిలిచిపోయింది. కాబట్టి మీ అందరికీ చిన్నలకి పెద్దలకి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని గడప గడపకి ఆ తల్లి వెళ్ళి ప్రతి ఇంట్లో సమస్యలు అందరి తీర్చి మేము ఎత్తుకున్నాం బోనం ఇంత బాగా జరిగింది. మాకు కూడా మా కష్ట నష్టాలన్నీ తొలగిపోయి మేమందరం పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉన్నాం. ఈ యొక్క బోనం తీయడానికి కారణం ఏంటంటే ఇది ఎవరికి ఆస్తులు వస్తాయని కాదు, ఇంకొక పేరు వస్తుంది అని కాదు. మన కొత్తగూడెంలో ఊరు బయట ఒక మహమ్మారి రోగాలతో జనాలు పడిపోకుండా ఉండటం కోసం ఈ అమ్మవారు మనకి ఊరు బయట కాపలా ఉంటుంది మనకి. దానికోసము ఆ యొక్క గడప గడపకి ఆ తల్లి అర్ధరాత్రులు మీరు పడుకున్నప్పుడు మనకు తెలియకుండా వచ్చి గడప గడపకి వచ్చి ఆ తల్లి వేపాకు నీళ్లు చల్లి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి గుమ్మానికి ఆమె రక్షణ కట్టి పోతుంది. ఆ రక్షణ ఆమె అంతా ఆగ్రహంగా ఉంటుంది మన కోసం. ఈరోజు ఈ యొక్క బోనాలు తీసి ఆమెను మనం సంతోషపరచడం కోసం ఈ బోనాలు తీసాం. ఈ బోనాలు ఎత్తుకున్నంత లోపల ఏదో లక్షలు వస్తాయి అదో తేదో ఎవరిని మభ్యపెట్టాం మాయజయం. అందరూ ఆరోగ్యంగా తోటి బాగుండాలి అని తీసాం. కాబట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇలాగ ఎప్పుడు నాకు సహకరిస్తారని కూడా నేను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బోనాలు చాలా బాగా జరిగినాయి. మేము 3వ సంవత్సరం నుండి వస్తున్నాము. మంచిగా అనిపించింది. అమ్మవారి ప్రోత్సాహము అంటే మాంకాలమ్మ కానీ దుర్గమ్మ కానీ అందరూ అమ్మవారి మమ్మల్ని అందరినీ బస్తీలు అందరినీ అందరినీ రక్షిస్తున్నారు కూడా కాపాడుతుంది. ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా పరిష్కారం అవుతుందని అమ్మవారితో నమ్మకంతో మేము బోనాలు చేసుకుంటున్నామండి. బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకున్నాము ఈ సంవత్సరం. అంటే దినదిన అభివృద్ధి అని ఎక్కువ అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా ఎక్కువ బోనాల పండుగ అమ్మవారికి సమర్పించుకొని మంచిగా జరుపుకుంటాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకి అందరికీ రైటర్ బస్తీ వాసులకి ఇక్కడ వచ్చేసిన అందరికీ మా యొక్క కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు. మరి ఈ బోనం స్టార్టింగ్ ఒక్క బోనంతో స్టార్ట్ చేశాము. మరి ఈరోజు 59వ బోనం ఈరోజు రావడం జరిగింది. మరి దీనికి ప్రతి ఒక్క భక్తులు ఈ 59వ బోనానికి ప్రతి ఒక్క గడప గడప తిరిగి ప్రతి ఒక్కరు సహకరించిండ్రు. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి మా కమిటీ వాళ్ళు కూడా అందరూ ఎప్పుడు ఒక తల్లి పిల్లల లెక్క ఆ అమ్మ
దీవెనలు మాకు ఎప్పుడు ఉండాలని, మరి రాబోయే రోజుల్లో ఇంకొన్ని బోనాలు ఇంకా ఎక్కువ రావాలని అమ్మవారికి ఆశిస్తూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వాళ్ళకు మా యొక్క ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు రైటర్ బస్తీ గొల్లగూడెంలో జరిగిన బోనాలు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు కూడా ఇప్పుడు జరిగిన దానికంటే ఇంకా ఎక్కువ మోతాదులో బోనాలు ఏర్పాటు చేసి సంతోషంగా డీజే, డప్పులు, కోలాటం, ఇంకా ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా బాగా సహకరించారు. ఇలా చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా చేసుకోవడానికి మాకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి, కమిటీ సభ్యులకి, యూత్కి, ఆంటీలకి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.